నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ స్వాగతం. దిస్ ఇస్ శ్రీహరి. ఇవాళ దినపత్రికలో ప్రధానమైన వార్తలు వార్తా కథనాలు ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి. చైన్ స్నాచర్లపై పోలీసులు కాల్పులు జరిపారు. వనస్థలపురం ఆటో నగర్ వద్ద చైన్ స్నాచింగ్కి యత్నం. మహిళ మెడలో బంగారు గొలుసు తెంపబోయిన దుండగులు. స్నాచర్లపై తుపాకీతో కాల్పులు జరిపారు పోలీసుల సమన్వయ లోపంతో స్నాచర్లు తప్పించుకున్నారంటూ ఒక ప్రధానమైన వార్తా కథనం రావడం జరిగింది. నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని వనస్థలపురం ప్రాంతంలో ఒక మహిళ మెడలో నుంచి నగ ఎత్తుకుపోతుండగా పోలీసులు మళ్ళీ అడ్డగించే ప్రయత్నం చేశారు. కాల్పులు కూడా జరిపారు. నిన్న సాక్షి టీవీలో విస్తృతంగా దీనిపై ఎక్స్క్లూజివ్ కవరేజ్ను కూడా ప్రేక్షకులంతా చూశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే గడువు 60 రోజులు క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కటాఫ్ తేదీగా 2015 అక్టోబర్ 28 నిర్ణయించారు. గతంతో పోలిస్తే 40 నుంచి 57% ఛార్జీలు పెరిగాయి. మురికివాడలకు ఊరట. చదరపు మీటర్కు కేవలం ₹5 ప్లాట్ల క్రమబద్ధీకరణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ప్రకారం బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులైజేషన్తో పాటుగా ప్లాట్ల రెగ్యులైజేషన్ కూడా చేసుకునే అవకాశం కల్పించింది. ఇకపై చేసుకోకపోతే తదుపరి క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా హెచ్చరిక జారీ చేసింది. ఇక ధరలపై దండయాత్ర. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. పెరిగిన నిత్యావసర ధరలపై సామాన్యుల సమరం. ప్రదర్శనలతో దద్దరిల్లిన నియోజకవర్గ కేంద్రాలు. ధరల అదుపు కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాలు ఇచ్చారు. పెద్ద ఎత్తున పాల్గొన్న సామాన్య ప్రజానీకం. రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై నిరసన గలం కూడా వినిపించారు. గ్రేటర్ 31లోగా గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని, జనవరి 31లోగా ఈ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈసీ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణపై జీహెచ్ఎంసీకి 45 రోజులు గడువిచ్చింది. డిసెంబర్ 15 కల్లా ఎన్నికల సన్నాహాలను కూడా పూర్తి చేయాలని చెప్పి స్పష్టంగా చేసింది. దీంతో గ్రేటర్లో ఎన్నికల హడావుడి నెలకొంది. పార్టీల మధ్య వ్యూహాలు నిరంతరం మారుతున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ఇక దూదు పువ్వు దుఃఖం. పత్తి రైతు కన్నీళ్ల సాగు. దిగుబడి రాక, గిట్టుబాటు లేక విలవిల. పెట్టుబడులు కొండంత, ఆదాయం గోరంత. మార్కెట్కి వెళ్తే మద్దతు కరువు. నిలువున దగా చేస్తున్న వ్యాపారులు. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 60% మంది పత్తి రైతులు అంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది. నిన్న ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున రైతుల ఆందోళన దిగారు. మార్కెట్ యార్డుపై రాళ్లు రువ్వే పరిస్థితి కూడా ఏర్పడింది. రైతులు ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన తర్వాత ధర కూడా తగ్గిపోతుందని చెప్పి 4000 దిగిపోయిన నేపథ్యంలో నిన్న పెద్ద ఎత్తున ఆందోళన దిగిన సందర్భాన్ని సాక్షి టీవీ విస్తృతంగా కవరేజ్ చేయడం చూశారు. ఇక కొండవలస ఎక్కలేరు. అనారోగ్యంతో కన్నుమూసిన లక్ష్మణరావు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారుతో తెరంగేటం చేశారు. ప్రముఖ హాస్య నటుడిగా ముద్రపడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ధరలపై దండయాత్రను ఇందాక మనం చూసాం. అలాగే చంద్రబాబు మోసాలను ఎండగడతాం అంటూ పులివెందుల పొద్దుటూరు ఉద్దురు మహిళతో వైఎస్ జగన్ అక్కడ మాట్లాడుతున్న సందర్భంగా చేసిన కామెంట్లను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో భూముల లీజు వ్యవహారానికి సంబంధించి 33 సంవత్సరాల మాత్రం లీజుకి ఇచ్చారు. ఇకపై ఎంతకాలమైన లీజుకి ఇచ్చేలాగా నిబంధనలు సవరించుకున్నారు. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఎన్నేళ్ళైనా లీజుకి ఇచ్చే విధానంలో సవరణ. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను మంత్రులంతా వెల్లడించారు. మినుము, పెసరకు అదనంగా ₹1000 కూడా ఈ మద్దతు ధర ఇవ్వాలని ఒక రకమైన ప్రయత్నాలు చేశారు. దీంతో పాటుగా ఇసుక దోపిడీకి కొత్త పథకం ప్రవేశపెట్టారు. డ్వాక్రా మహిళలపై వైఫల్యం ముద్ర వేస్తూ ఇసుక రీచ్లను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జోగయ్య రచన పార్టీకి నష్టమేనంటూ మంత్రులు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. మొత్తం మీదకి డ్వాక్రా మహిళల కింద ఉన్న ఇసుక రీచ్లను ఇప్పటివరకు వాళ్ళ కింద ఉన్నాయి. వాళ్ళే ఈ విక్రయాన్ని చేసుకునేవారు. ప్రస్తుతం దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం చేసిన నిర్ణయం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. ఇవి సాక్షులు ఇవాళ వచ్చిన ప్రధానమైన వార్తా కథనాలు. ఇక ఈనాడు విషయానికి వస్తే రెవెన్యూలో రాబందులు. డబ్బులు పెడితేనే దస్త్రం కదలిక. పేదోడు పెద్దోడు తేడా లేదు. సిఫార్సులను లెక్క చేయరు. పైసలు ఇచ్చేంత వరకు పీడించడంలో సిద్ధహస్తాలు అంటూ మరొక కథనం ఇవ్వడం జరిగింది. ఇక హైదరాబాద్లో ప్రవేశపెట్టిన బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ గురించి కూడా బాగా హైలైట్ చేయడం జరిగింది. హాస్యనటుడు కొండవలస కన్నుమూత అంశాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక నిన్న రాష్ట్ర కేబినెట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. త్వరలో కాపు రిజర్వేషన్కు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సర్కార్ వెల్లడించింది. 2017 జూన్ 2లోగా రాజధానికి వచ్చే వాళ్ళే స్థానికులని చెప్తూ మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మౌలిక వసతుల లీజు లెక్కపై 99 ఏళ్లుగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ బాగా హైలైట్ చేయడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే దేశంలో అసహనం పెరిగిందంటూ షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్లను బాగా హైలైట్ చేశారు. దేశభక్తుడిగా ఉండడం కన్నా లౌకికవాదిగా ఉండకపోవడం అతి నీచమైన నేరం అంటూ ఆయన చేసిన కామెంట్ని బాగా హైలైట్ చేయడం జరిగింది. జన్మదిన రోజున బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్ని ఇక్కడ బాగా తీసుకున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. గంటకు పైగా సమావేశం జరిగింది.
నేడు రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ మార్చి చేస్తుంది. దేశంలో పరమత సహనం నశించిపోయింది, అసహనం పెరిగిపోయింది. అధికార బీజేపీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఇతర వర్గాలపైన మతాలపైన పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్న వైనాన్ని ఇక్కడ బాగా హైలైట్ చేస్తూ ఈ మార్చిని తలపెట్టినట్టుగా ఈ వార్తా కథనం తెలియజేస్తుంది. అలాగే క్రమబద్ధీకరణకు పచ్చజెండా పేరిట కూడా వార్త ఇవ్వడం జరిగింది. ఒడువని విభజన 231 సంస్థల్లో ఇంకా సిగపట్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో విభజన జరగలేదు. ప్రభుత్వ విభాగాల మధ్య పూర్తి స్థాయిలో ఇంకా ఒప్పందాలు మారలేదు. అలాగే ఆస్తుల విభజన కూడా పూర్తిగా జరగలేదని చెప్తూ ఇది హైలైట్ చేయడం జరిగింది. అలాగే చైనీస్ నేతలపై నిన్న పోలీసులు జరిపిన కాల్పుల అంశాన్ని కూడా బాగా హైలైట్ చేశారు. గ్రేటర్ ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. జనవరి 31లోగా గ్రేటర్ ఎన్నికలు పూర్తి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఇక్కడ బాగా హైలైట్ చేయడం జరిగింది. ఇక ది టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే చైనీస్ నేచర్లపై నిన్న పోలీసులు జరిపిన కాల్పుల అంశాన్ని బాగా హైలైట్ చేయడం జరిగింది. అని బిజే సిటీ స్ట్రీట్ కాప్ ఫైర్స్ చైనీస్ నేచర్స్ అని పేరిట ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. షూట్స్ ట్వైస్ బట్ మిసెస్ టార్గెట్ ఫ్లీ. 2 సార్లు కాల్పులు జరిపినా సరే ఈ చైనీస్ నేతలను తప్పించుకున్నారని చెప్తూ ఇక్కడ బాగా హైలైట్ చేయడం జరిగింది. అలాగే పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీంకు భద్రతను కట్టుదిట్టం చేశారు. నేరుగా పాక్ ఆర్మీయే ఈ వ్యవహారాన్ని అంతటిని చూస్తుంది. భద్రత పెంపు అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మొత్తం మీదకి దావూద్కి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా పెద్ద ఎత్తున భద్రత పెంచిందనేది ఈ స్టోరీ తలకు సారాంశం. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే అక్టోబర్ 2028 ఈజ్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఇల్లీగల్ ప్లాట్స్ అని చెప్పి ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. క్రమబద్ధీకరణకు సంబంధించి నిన్న విడుదల చేసిన అంశాల నేపథ్యంలో, మార్గదర్శకాల నేపథ్యంలో ఈ స్టోరీని బాగా హైలైట్ చేశారు. అలాగే ఓవైసీ ఓపెన్స్ అకౌంట్ ఇన్ యూపీ పేరిట మరొక స్టోరీ ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తన ఖాతా తెరిచిందనేది ఈ స్టోరీ తలకు సారాంశం. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో దాదాపు 48 చోట్ల జిల్లా పంచాయతీలు ఉన్నాయి. ఈ 48 చోట్ల కూడా 8 చోట్ల మాత్రమే బీజేపీ గెలిచింది. 40 చోట్ల బీజేపీ ఓడిపోయిందనే అంశాన్ని కూడా పత్రికలన్నీ బాగా హైలైట్ చేశాయి. ఇక ది హిందూ విషయానికి వస్తే రాజన్ మేబీ బ్రాట్ బ్యాక్ టుడే. ఇవాళే రాజన్ని, మాఫియా డాన్ రాజన్ని భారత్కి తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి భారత దర్యాప్తు బృంద అధికారులు ఇప్పటికే బాలి చేరుకున్నారు. ఇక్కడ డిపోర్టేషన్కి సంబంధించి అంటే రాజన్ని తిరిగి వెనక్కి తీసుకురావడానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఆ ప్రభుత్వంతో ఆ ప్రక్రియను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం మీదకి ఇవాళ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక అంశం. ఇవి ఇవాళ పత్రికల ప్రధానమైన వార్తా కథనాలు. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హెడ్లైన్స్ షో కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి శివరామరెడ్డి గారు వచ్చారు. అలాగే టీఆర్ఎస్ నుంచి రాకేష్ కుమార్ గారు కాసేపట్లో అటెండ్ అవుతారు. అలాగే కాంగ్రెస్ నుంచి మహేష్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి శ్రీనివాసరాజు గారు విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఏపీ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఈ ఇసుక తవ్వకాలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు అప్పచెప్తున్నాం అంటూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇసుకపై పూర్తి అధికారం డ్వాక్రా మహిళలదే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం ఇవాళ వెనక్కి తగ్గింది. కేబినెట్లో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వ్యక్తులకు పూర్తిగా అప్పగించాలంటూ కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపై ముందుగా డిస్కస్ చేద్దాం. ముందుగా శివరామరెడ్డి గారు, ఈ ఇసుక తవ్వకాలకు సంబంధించి ఏకంగా ముందు మహిళలకు ఇస్తున్నాం, మహిళకి స్వయం సాధికారత కల్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం పూర్తిగా ఉంది. అందుకోసం కట్టుబడే భాగంగా ఈ గ్రామాల్లో ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఆ ఇసుక రీచ్ల నిర్వహణతో పాటుగా వాటిపై వచ్చే లాభాలను కూడా మహిళలకు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా ఇవాళ అధికారికంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. కారణాలు ఏమంటారో, అసలు ఇసుక రీచ్లు అనేవి పూర్తిగా మహిళలకు చేరాయా, లేకపోతే మహిళలు చేరకుండానే మధ్య వ్యక్తులు కొంతమంది ఎవరైనా ప్రవేశించారా? కేవలం ఎలక్షన్ల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పూర్తిగా మహిళలకు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి ఏదైనా మరిపించడానికి మహిళలకు ఏదో ఇన్కమ్ సోర్స్ చూపిస్తున్నాను అన్నట్లు ఈరోజు ఇసుక రీచ్లు అనే దాన్ని పెట్టి అప్పుడు దాన్ని మరిపించే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగమే ఆ ఇసుక రీచ్లు మహిళలకు ఇచ్చేది. వాళ్ళ మీద ప్రేమ కాదు, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ తెలుగుదేశం నాయకులు ఎలా దోపిడీ చేశారనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పూర్తిగా ప్రజలు దీని గురించి తెలుగుదేశం నాయకులు దోపిడీ విధానమే వాళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తున్నారే అనే ఆలోచనకే పూర్తిగా ఆల్మోస్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది ఇంకా దాన్ని ఎలాగలా మార్పు ఏదో చేసినాడైనా చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవడానికి, అంటే ప్రక్షాళన చేస్తున్నాడనే ఆలోచన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక ఎత్తు. ఈరోజు వాళ్ళ పార్టీ క్యాడర్ను పికప్ చేసుకోవడానికో తెలుగుదేశం వారు దోపిడీ చేసుకునే దానికో ఆయన విధానాలు ఏవి చేసినా కూడా
ఆ రకంగా ఆలోచన చేస్తాడే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉండే డిసిషన్స్ ఏవి తీసుకోవడం అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఇసుక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే 1000-1500 ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేది. ఈరోజు 4,500-5,000 పెట్టాల్సిన అవసరం ఉంది. కిలో ఇసుక 3-4 రూపాయలకి చేరిందని పెద్ద ఎత్తున దుమారం కూడా చెలరేగింది. అదే మరి విపరీతంగా అసలు ఇల్లు కట్టుకునే పరిస్థితిలో పేద మధ్యతరగతి కుటుంబాలు లేవు. ఆల్మోస్ట్ వాళ్ళు డ్రాప్ చేసుకున్నారు. ఇంకా ఏదో ఉన్న గుడిసెల్లోనో ఉన్న స్థలంలోనో ఏదో కొద్దిపాటి ఇంట్లోనో అందరూ సర్దుకోవడమో ఇలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందనే జగమెరిగిన సత్యం. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా ఈరోజు వీళ్ళు తీసుకున్న డిసిషన్ వల్ల మరి అసలు దీని పరిస్థితి ఎట్లుంటుందో అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి. ముందుగా అధికారికంగా వెంటనే ప్రకటిస్తే కనుక ఒక్కసారిగా మళ్ళీ విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అక్రమాల నియంత్రణ పేరిట ముందుగా ఒక అధికారిని నియమించి ఆయన ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మొత్తం ప్రైవేట్ వ్యక్తులందరికీ కట్టబెట్టాలని ఒక ఆలోచన. నాకు ఇందులో గుర్తొస్తుంది ఏంటంటే, అంటే చాలామంది చేస్తున్న విమర్శలు రాజకీయ విశ్లేషకులు కానీ ఇతరత్ర పత్రికా రంగంలో సీనియర్ నిపుణులు ఏం చెప్తున్నారంటే, గతంలో మద్య నిషేధానికి ముందు కూడా మద్య నిషేధం ఎత్తివేస్తున్నప్పుడు దాని ముందు దశలో భాగంగా పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, మాఫియా ప్రవేశించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మద్య నిషేధాన్ని ఎత్తివేయాలని ఒక రకమైన పథకం ఎలాంటి ఫీలింగ్ అయితే తీసుకొచ్చారో ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక విమర్శ. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు ప్రజల్లో ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తాడు. వేరే వాళ్ళ ద్వారానో వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారానో విపరీతంగా దాన్ని ఏమో మార్పు చేయబోతున్నారు, ఇది మంచిదా కాదా అన్నట్లు, ఇది కాదేమో అనే ఆలోచన కలిగించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేయడంలో మొదటి నుంచి ఆయన దిట్ట. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక పెద్ద ఎత్తడం జరిగింది. ఇప్పుడు చూడండి, అప్పుడే 33 సంవత్సరాలు లిమిటేషన్ లీజ్ లేకోకుండా అగైన్ దాన్ని కూడా ఎంత అంటే తనకు కావాల్సిన తాబేదారులకి 100 సంవత్సరాలు కూడా లీజుకి ఇచ్చేసుకోవచ్చు. అంటే రాజధానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా? అన్నిటికీ లింకులు ఆయన ఇన్కమ్ సోర్సే. ప్రతిదానికి లింకు ఆయనకే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎట్లా రావాలా, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎట్లా బెనిఫిట్ కావాలా, రాష్ట్ర ప్రజల్ని ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలా దోచుకుని తినాలనే ఆలోచన తప్ప నిజంగా డెవలప్ చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా లేదు. ఈరోజు ఒక వర్గము పార్టీ వాళ్ళు చేసుకునే పరిస్థితే కల్పిస్తున్నాడే తప్ప మిగిలిన రాష్ట్ర ప్రజానీకాన్ని అంతా ఏదో అధాపాతాల్లోకి తొక్కుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు ప్రజానీకం కూడా ప్రజా లెవెల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. దాన్ని మభ్యపెట్టడానికి ఏదో మార్పులు చేస్తున్నారు. మొన్నటి వరకు ఏమన్నాడు, ఈ వైన్ షాప్స్ ఇవన్నీ కూడా తమిళనాడు తరహా చేస్తాం, వచ్చే ప్రభుత్వ లాభాలన్నీ ప్రభుత్వానికే రావాలా, మనమే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాప్ చేపిస్తామని మొన్నటి వరకు అని ఊదడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ఏం డిసిషన్ తీసుకున్నారు, మళ్ళీ అగైన్ కాంట్రాక్టర్లకే. అంటే కేవలం దోపిడీ విధానమే ఆయన లక్షణం. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి ఏదో చేస్తారు, ప్రజానీకానికి ఏదో చేస్తారనే భ్రమలో ఉండడం మన ఫూలిష్నెస్ తప్ప ఆయన అమాయకత్వం కాదు. మనల్ని అమాయకత్వాన్ని ఆయన క్యాష్ చేసుకుంటున్నాడు అనేది. మహేష్ గారు, వాస్తవంగా ఈ ఇసుక రీతిల సంబంధించి మొత్తం డ్వాక్రా సంఘాల పరిధిలో ఇప్పటి వరకు ఉంటే అది కూడా పూర్తిగా అప్పగించలేదు వాళ్ళకు కూడా. అయితే ఇప్పుడు ఆ వ్యవహారం నుంచి పూర్తిగా పక్కకు తొలగాలని ఒక రకమైన ఆలోచన ప్రభుత్వం చేసినట్టుంది. అంటే అధికారికంగా ఇక్కడ స్పష్టమైన ప్రకటన రానప్పుడు కూడా నిన్న కేబినెట్లో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ కేబినెట్ అంశంలో ఈ ఇసుక రీతుల్ని ఎవరికి ఇవ్వాలి, ఈ అక్రమాల పేరిట మరో వ్యక్తులకు బదిలీ చేద్దామా, వీళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు, తదితర అంశాలని ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై మనం ఏ విధంగా అనుకోవచ్చు, అసలు ప్రభుత్వ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇసుక నిర్వహణను పూర్తిగా మహిళలకు అప్పగించకుండానే వాళ్ళ వైఫల్యంగా చూపెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఒకటి, దీన్ని మనం దీపావళి కానుకగా మరో దఫా మోసం చేయడానికి డ్వాక్రా మహిళలకు రంగం సిద్ధమైనట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఒకసారి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాల్ని మాఫీ చేస్తామని అధికారంలోకి రావడానికి ఎలాగైతే ఆ ప్రచారంలో హామీని వాడుకున్నారో, ఈరోజు ఈ ఇసుక రీచులను మహిళలు లక్షాధికారులు కోటీశ్వర్లు అయినట్టుగా ప్రాపగండా చేసి ప్రచారం చేసి ఈరోజు వాళ్ళ చేతుల నుంచి ఆ రకమైన ఇసుక రీచులను మెయింటైన్ చేసి అధికారం ఏదైతే ఉందో దాన్ని పక్కకు జరిపి ప్రత్యేక అధికారి చేతులు అంటే ప్రత్యేక అధికారి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ సిఫారసుల మేరకే నడుచుకుంటారు. అది జగబెరిగిన సత్యం. సో ఖచ్చితంగా ఇది మరో రకంగా ఇసుక పేరుతో మొన్నటిదాకా రాజధాని నిర్మాణం పేరుతో 33,000 ఎకరాల భూమితో ఎలాగైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో
చంద్రబాబు నాయుడు గారు మరో ఫ్రాంచైజీ ఇసుక పేరుతో ఓపెన్ చేస్తున్నట్టుగానే భావించాల్సిన లీజుల వ్యవహారం ఏమంటారు? ప్రభుత్వం ఇప్పటికే లీజులను గతంలో ఏదైనా ప్రభుత్వ స్థలాన్ని ఎవరికైనా లీజుకి ఇస్తే కనుక 33 ఏళ్ల కాలపరిమితి ఉండేది. ఇప్పుడు దానికి అపరిమిత కాలపరిమితి ఎంత 99 సంవత్సరాలు. సో అది మనం క్లియర్గా కనబడతా ఉంది. అంటే రేపొద్దున రాబోయే రాజధాని ప్రాంతంలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులు కానీ తన అనుయులకు తనకు ఎన్నికల్లో కానీ మిగతా సమయాల్లో కానీ ఆర్థికంగానూ అండదండగా నిలిచిన వాళ్ళకి ఇది కట్టబెట్టే ఒక ప్రయత్నం, వాళ్ళ కోసం వెసులుబాటు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా జరుగుతున్నది అదే. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ మర్చిపోయి కార్పొరేట్ల కోసం ఎర్రతి వాచిలేసి వాళ్ళకి కావాల్సిన ప్రతి నిబంధన, నాకు తెలిసి అది ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం నేను అనుకోను. ఏ కార్పొరేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ క్యాబినెట్ తూతూ మంత్రంగా ఆమోదించినట్టుగా కనబడతా ఉంది. సో లీజు 99 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేయడం అంటే ఇంకా అది ఒక తరం, దాదాపు 100 సంవత్సరాలు అంటే 2 తరాలకు సంబంధించిన ఆస్తులు వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం. అప్పటి వరకు వచ్చినోడోడు సచ్చినోడోడు మళ్ళీ కోర్టు స్టేలు ఇవన్నీ సిద్ధంగానే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉన్నయి తెగనమ్మే కార్యక్రమం, అమ్మకం చేయకపోయినా పూర్తిగా దాని మీద యాజమాన్య హక్కులు అయితే అంతే అనధికారికంగా అమ్మకం. సో వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేతిలో లేదు రేపు పొద్దున వచ్చే రియల్టర్ల చేతిలో ఈ ప్రభుత్వ విలువైన ఆస్తులు, అది ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న ఆస్తులను వాళ్ళకి తాకట్టు పెట్టడానికి కట్టబెట్టడానికే ఈ రంగం మొత్తంగా అంటే నిన్నటి వ్యూహం సిద్ధమవుతుందని చూడొచ్చు. కాదు అది అమ్మ చెప్పినట్లు 199 years కాదు, అసలు దానికి పరిమితి అనేది లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఇసుక రీచ్లు అనేది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంతకుముందు వచ్చిన రెవెన్యూ లెక్కేసుకున్నప్పుడు దాదాపుగా అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే 20 కోట్లు వచ్చేటి. ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తే అంటే తెలంగాణ ప్రాంతంలో నేను చెప్పేది ప్రభుత్వం నిర్వహిస్తే 200 కోట్లు. గడిచిన 18 నెలల కాలంలో ఇసుక పేరిటి జరిగిన ప్రచారం కానీ ఇసుక పేరిటి తీసుకున్న నిర్ణయాలు కానీ ఒక రకమైన స్ట్రాటజీ. ముందేమో గత ప్రభుత్వాలు విపరీతంగా దోచుకున్నాయని ఒక రకమైన ప్రచారం, తర్వాత మీ మహిళలకు అప్పచెప్తున్నాం, వాళ్ళ సాధికారత ఇవ్వదలుచుకున్నాం, మా ప్రభుత్వం పాలిటీ గొప్ప ప్రభుత్వం లేదు, ఇది పారదర్శకత మేము వేసే పెద్దపీట అని ఒక రకమైన ప్రచారం. ఇప్పుడేం మహిళలు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు, ఖచ్చితంగా వాళ్ళు అక్రమాలు జరిగిపోతున్నాయి, వాళ్ళని అడ్డుకోలేకపోతున్నారని ఒక కమిటీని వేసి దాని ద్వారా మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం. మొత్తం ఈ స్ట్రాటజీని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు కాదండి, అమరావతికి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తాను తీసుకురాలేకపోయింది, మరి మిమ్మల్ని కూడా పక్కకు జరగమని చెప్తున్నారు ప్రజలు. అక్కడ ఏంటంటే అక్కడ ప్రజలు కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చేసి, మీరు కూడా పక్కకు జరగండి, మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు రాష్ట్రానికి, 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఉన్నారు, మీరు కూడా పక్కకు జరగండి. అదేవిధంగా మనం ఒక ఇన్సిడెంట్ చూసాం కదా, ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఎంఆర్ఓను అక్కడ ఇసుక రీచుల్లోంచి ఇసుక తీసుకొస్తుంటే దాడి చేసి డైరెక్ట్ మనం లైవ్ టెలికాస్ట్లో చూసాం. ఆల్రెడీ ఏదైతే డాక్రా సంఘాల పేరుతోటి ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు, అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్వహిస్తున్నారు ఆ రాష్ట్రంలో, ఆ నిర్వహించే వారిని కూడా ఇంకా అంటే దాన్ని డైరెక్ట్గా వాళ్ళకు డైరెక్ట్గా ఇచ్చేస్తాం, మీరు ఏం చేస్తారో చేసుకోరు అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు శివరామన్న చెప్పినట్టు 33 సంవత్సరాలు లీజ్ ఎత్తివేసి 33 సంవత్సరాలు లేదండి అక్కడ, ఇంకా 90 అని మీరు అంటారు, 99 కాదు అది, 100-200 సంవత్సరాలు కూడా 1000 సంవత్సరాలు కూడా లీజ్ రాసుకోవచ్చు, వాళ్ళు ఇష్టారాజ్యం అన్నట్టు లీజ్ రాసుకోండి. ఆ లీజ్ ఏవి రాసుకుంటారు రేపొద్దున? ఇప్పుడు ప్రైవేట్ భూములు రాసుకోరు వాళ్ళు, మొత్తం ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా లీజ్ రాసుకునే కార్యక్రమం చేపట్టబోతుంది. అదేవిధంగా ఇసుక రీచుల్లో కూడా కొన్ని లీజు ఇసుక రీచులు కూడా ఉంటాయి. ఆ లీజు ఇసుక రీచులు తీసుకునేటప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం ఉన్నా పడిపోయినా ప్రతిపక్షం వచ్చినా మాకు నష్టంగా జరగని విధంగా వాళ్ళన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఏదైతే డిసిజన్ తీసుకున్నారో వాటిని అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, లేకపోతే అది మోసం చేయాలి. అక్కడ ఏదైతే కృష్ణా డిస్టిక్లో జరిగినటువంటి ఎంఆర్ఓ ఇన్సిడెంట్ ఎక్కడ పోయింది? అది ఆమె వల్లి అనుకుంటా కదా, అంటే వంజాక్షి మీద దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళని ఏమనలేదు, నువ్వు అక్కడికి ఎందుకు పోయావని చెప్పేసి అంటే తిట్టిరు. నేను అనేది ఏంటంటే ఆ క్లారిటీ లేకుండా ప్రభుత్వం అసలు ఎక్కడ నిర్వహించింది, ఎవరు చేస్తున్నారు, మహిళా అధికార హక్కుల్ని హరించడంలో ఉన్న శ్రద్ధ ఇప్పుడు మళ్ళీ మహిళల చేతిలో ఉన్న ఇసుక రీతులను కూడా తిరిగి వెనక లాక్కునే ఒక ప్రక్రియ మొత్తం మీద సాగుతుందంటారు. అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే డాక్టర్ సంఘాలు ఉన్నారో వాళ్ళే నిర్వహించాలనే కండిషన్ పెట్టినప్పుడు అధికార పార్టీ వాళ్ళకి అక్కడ లాలూచి పడడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈరోజు వెంటనే వాటిని అన్నింటినీ ఎత్తివేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తాం. సార్ మేము సింపుల్ చెప్తున్నాం, అక్కడ ఇక్కడ ఒకటేసారి ప్రభుత్వం ఏర్పడ్డది, ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తుంది, మీరు కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు, ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు?
మేము ఇక్కడ డైరెక్ట్ ప్రభుత్వం ఇసుక రీచ్ నుంచి ఇసుక తీసి ఒక స్టాక్ పాయింట్లో పెడితే ఎవరో ఇష్టం వచ్చిన వాళ్ళు వచ్చి కొనుక్కోపోవచ్చు అని చెప్తున్నాం. ఆ విధంగా మీరు ప్రభుత్వం తీసుకోండి. ఏదైతే రెండు కంపారిజన్ చేస్తారు కదా ప్రతి ఒక్క దానికి, మరి కంపారిజన్ చేసి దీన్ని కూడా కంపారిజన్ చేయండి. మా ఇసుక రీచుల్లో ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళకు స్థానం లేదు, మొత్తం ప్రభుత్వమే ఇసుక రీచులు నిర్వహిస్తుంది. అక్కడ తవ్వి అక్కడ పోతుంది, ఎవరైనా వచ్చి కొనుక్కోపోవచ్చు. ఓకే ఓకే. విజయవాడ నుంచి శ్రీనివాసరాజు గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. సార్ ఇక్కడ కొన్ని కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం, రెండోది భూముల లీజు విషయానికి సంబంధించి అపరిమిత కాల పరిమితితో భూములు లీజు ఇవ్వడం, ఇక మూడోది ఇసుక రీచ్లకు సంబంధించి ఒక ఉన్నతాధికారి నివేదిక తయారు చేయించిన తర్వాత ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకోవడం. ఈ మూడింటిని మీరు ఎలా చూస్తారు? ప్రభుత్వం వెనకడుగు వేస్తుందంటారా, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల ఒత్తిడికి తలొగ్గిందని మనం అనుకోవచ్చా? ఇది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాలు విమర్శించడం అనేది సహజం. ఇసుక మాఫియా గతంలో కూడా అనేక దశాబ్దాలుగా రాష్ట్రంలో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున తయారైందనే విషయం కూడా మనందరూ తెలుసు. గతంలో కాంగ్రెస్ నాయకులు ఇంతకన్నా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల వరకు కూడా ఇది ఒక మాఫియాగా తయారయ్యి ఈ ముడుపులు తీసుకోవడంలో కూడా జరుగుతున్న వాస్తవం కనిపిస్తున్నది. ఇది భారతీయ జనతా పార్టీ గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న దాన్ని కొంచెం చేంజ్ తీసుకొద్దామని చెప్పి డ్వాక్రా గ్రూపులకి అప్పచెప్పడం డ్వాక్రా గ్రూపులకి ఇవ్వటం అనేది మంచి నిర్ణయం. దాన్ని కూడా మనం ఎటువంటి అనుమానం సాగా దానిలో అయితే అది కూడా వక్రీకరించి బినామీ పేర్లతో మళ్ళీ ఈ ఇసుక మాఫియాకి సంబంధించిన వ్యక్తులే దానిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి డ్వాక్రా పేరుతో దాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ అక్రమ రవాణా కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు కానీ మన మంత్రుల వరకు కూడా ఇది ముడుపులు వెళ్తున్నది. ఇది పెద్ద ఎత్తున ఉంది. గతంలో మన మిత్రులు చెప్పారు ఇందాక 4,000 5,000కి మరి దొరికే ఇసుక లారీ ఈ రోజున 10,000కి వెళ్ళింది. మరి అదే మరి దానికి కొంచెం జీపీఎస్ సిస్టమ్ పెట్టామన్నారు, దాన్ని కొంత మళ్ళీ కంట్రోల్ చేస్తామన్నారు. అదే బ్లాక్లో కూడా మళ్ళీ 20,000కి వెంటనే దొరుకుతుంది. కాబట్టి ఇది కొంత ఎక్కడో చోట అది అవినీతి జరుగుతున్నమాట వాస్తవం. మరి వెస్ట్ గోదావరిలో మన ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎమ్మెల్యేలు మరి మిగతా ప్రజానాయకులు మరి టీడీపీ నాయకులు కూడా ఇది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా మా దృష్టికి వచ్చింది, గతంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇది మేము చెప్పేది కూడా ప్రభుత్వం నిర్ణయిస్తే కొంత మరి కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన మిత్రులు మనకు సజెస్ట్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తే కొంత కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఎవరైతే అక్రమ రవాణానికి లేకపోతే ఇసుక అక్రమంగా తవ్వి తీసుకెళ్తానికి వాళ్ళ మీద మరి పీడీ యాక్ట్లు కానీ కఠినమైన చర్యలు తీసుకుంటే కొంత మరి అజమాయిషీలోకి తీసుకొచ్చి కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ నదులు కాలువలు చెరువులు ఎన్ని తవ్వేయటం మొదలుపెట్టారు. ఇది పర్యావరణానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా డిస్కషన్ వచ్చింది, ఈ ఇసుక మరి కట్టడాలు పెరిగిపోతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా జరుగుతుంది. మరి నదులు లేపటం వల్ల పర్యావరణానికి ఇబ్బంది వస్తుంది. రేపు నదిలోంచి వచ్చిన కూడా ఇసుకనికి తీసేసి సవ్వేసి చేస్తే మరి రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ఇసుక దొరకదు. ప్లస్ నదులు ప్రవాహం విషయంలో కూడా మరి మార్పులు చేర్పులు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. అనేక జీవరాశులకి అది ఇబ్బందికరమైన పరిస్థితుంది. గతంలో కూడా రాకు శాండ్ మిగతా రాష్ట్రాల్లో బాంబే కానీ మిగతా మహానగరాల్లో ఏవైతే ఉన్నాయో రాకు శాండ్ విషయంలో కూడా ప్రభుత్వం మరి దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క అవసరాలు, రాబోయే తరాలకు అవసరాల దృష్ట్యా కూడా ఒక ఇసుక వల్లనే కట్టడాలు కాదు, దీని ఆల్టర్నేటివ్ కూడా మనం చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ విధంగా చర్యలు తీసుకుంటే రాబోయే తరాలకు అది మంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ మరి అక్రమ రవాణా విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రతి దానిలోనూ రాజకీయ ప్రమేయం ఉండటం వలన ఇది జరుగుతుంది. మరి దీని విషయంలో ప్రభుత్వమే వారికి ఆలోచన చేసి అది ప్రభుత్వం నిర్ణయిస్తే, అలాగే ఇందాక కూడా మన మిత్రులు ఎక్సైజ్ విషయంలో కూడా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంటు కేవలం రాబడి కోసమే ప్రజల్ని మరి ప్రచారం జరిగే విధంగా ఈ మధ్య మాల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేయటం అనేది ఇది భారతీయ జనతా పార్టీ మేము మొదటి నుంచి కూడా ఇది కేరళలో మరి ప్రభుత్వం నిర్వహిస్తుంది. అలాగే మీరు తప్పదు, దాని మీద రెవెన్యూ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వమే
షాపులు నిర్వహించి దానిలో కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసి ఇటు ఇసుక కానీ అటు ఎక్సైజ్ విషయంలో కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ విధంగా మెయింటైన్ చేస్తే కొంతవరకైనా అది పూర్తిగా తీసేమనే మేము కోరుతున్నాం. బట్ రాష్ట్రంలో కూడా బ్యాన్ చేసి గుజరాత్లో బ్యాన్ చేసిన తర్వాత నష్టం లేదు, ఏమో అక్కడ పరిపాలన జరుగుతుంది, రాష్ట్రంలో కూడా బ్యాన్ చేయాలి. బట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతకాలం పాటు ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. శ్రీనివాసరాజు గారు, ఇక్కడ కొంత స్పష్టత కావాలి. డ్వాక్రా సంఘాల నుంచి ఇసుక రీతులను తప్పించాలా, లేదా ఆ తప్పించిన ఇసుక రీతులను ప్రభుత్వమే నిర్వహించాలా, లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలా? ఈ 3 అంశాల్లో కాస్త స్పష్టత ఉండట్లేదు. అసలు ఇసుక విషయంలో ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నా. దానిలో కొంత కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది, కానీ ఐఏఎస్ ఆఫీసులు మిగతా ఆఫీసులు దాని మీద కంట్రోల్ ఉంటుంది కాబట్టి కొంత పరిపాలన విషయంలో కొంత అవినీతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హెడ్లైన్ షో కొనసాగుతుంది.